యేసు ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో మరిక ఒక ముఖ్యమైన విషయము చెప్పాలని ప్రభు పేరిట నేను ఆశపడుచున్నాను. మరిక లతా మంగేష్కర్ అనేటువంటి ఒక గొప్ప సింగర్ మరిక ఈ మధ్యకాలంలో చనిపోయి ఉన్నారు. ఆమె మరిక సంగీతాన్ని ఎంతో ప్రేమించింది. ఆమె ఎన్నో వందల పాటలు పాడి ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించుకుంది, గొప్ప ధనము సంపాదించుకుంది, ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు సంపాదించుకుంది. మరి ఆమె జీవితంలో ఆమె వివాహం చేసుకోలేదు, కేవలము సంగీతం మీదనే ఆమె జీవితం అంతా వెళ్ళబుచ్చింది. ఆమె పెద్దగా చదువుకోలేదు, కానీ ఆమె గొప్ప పేరు ప్రఖ్యాతలు ఈ ప్రపంచంలో ఉన్నది. అయితే ఆమె చివరి దినాల్లో చనిపోయే ముందు ఆమెకు ఆరోగ్యం బాగలేక ఆమె ఆసుపత్రిలో చేరింది. ఆ విధంగా కొంతకాలము అదే ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం వచ్చింది, ఆమె ఆరోగ్యం బాగలేదు కనుక. అయితే ఆమె చివరిలో ఆమె కొన్ని సత్యాలు ఆమె తెలుసుకుని ఆ పడక మీద కొన్ని విలువైన మాటలు మాట్లాడినట్టుగా మనము చూస్తాం. అయితే ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడింది, అది నేటి సమాజానికి ఎంతో జ్ఞానోదయాన్ని కలిగించేటువంటి మాటలు ఆమె మాట్లాడింది. ఎలాంటి మాటలంటే, ఆమె ముందుగా ఏం చెప్పిందంటే, లోకంలో మరణానికి మించినది సత్యం మరొకటి లేదు. అంటే మరణం అనేది సత్యం. ఈ భూమి మీద పుట్టేటువంటి ప్రతి మనిషి ఏదో ఒక దినమన చనిపోతారనేటువంటి విషయము ఇది సత్యమని ఆమె చెప్పడం జరిగింది. అయితే ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఆమె చెప్పింది ఏంటంటే, అత్యంత విలువైనటువంటి కార్లు నా ఇంటిలో గ్యారేజ్లో ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతము ఈ యొక్క చక్రాల కుర్చీలో మాత్రమే ఈ ఆసుపత్రిలో తిరుగుతున్నాను. నా కార్లు ఎన్ని విలువైన కార్లు ఉన్నప్పటికీ ఇప్పుడు నాకు అవి ఏమి పనికి రావటం లేదు. నేను మరిక చక్రాల కుర్చీలో వీల్ చైర్లో మాత్రము ఇటువంటి తిరుగుతున్నాను ఆసుపత్రిలో అని చెప్పడం జరిగింది. అంటే విలువైన కార్లు ఉన్నప్పటికీ నా యొక్క చివరి దినంలో అవి నాకు ఉపయోగపడతలేదు అని అంటుంది. ఇంకా విలువైన వస్త్రాలు నాకున్నది, విలువైన అలంకరణలు నా దగ్గర ఉన్నది, విలువైన బంగారం వెండి నా దగ్గర ఉన్నది, అయినా కూడా అవన్నీ ఇప్పుడు నేను ఏమి వేసుకోకుండా అవన్నీ నా ఇంట్లో బీరువాలో ఉన్నది. కానీ నేను మాత్రం ఈ ఆసుపత్రిలో డాక్టర్లు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క పచ్చ చిన్న గౌను మాత్రం నేను వేసుకొని మరిక ఉన్నాను అని చెప్తుంది. అంటే విలువైన వస్త్రాలు బంగారం వెండి నాకున్నది, కానీ ఇప్పుడు అవేమి నాకు ఉపయోగపడతలేదు అని చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఇంకా నా బ్యాంకులో చాలా ధనం ఉన్నది, కానీ ఆ డబ్బులు ఇప్పుడు నాకు ఏమి ఉపయోగపడతలేదు అని కూడా చెప్పింది. ఇంకా లతా మంగేష్కర్ గారు ఆమె ఏమన్నదంటే, నా ఇల్లు ఒక రాజభవనం లాగా ఉన్నది, కానీ నేను చాలా దినముల నుండి ఈ ఆసుపత్రిలో ఒక చిన్న బెడ్ మీద మాత్రమే నేను ఉన్నాను. ఆ రాజభవనం ఇల్లు ఇప్పుడు నాకు ఉపయోగపడతలేదని చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ప్రపంచంలో ఎన్నో మరి 5 స్టార్ హోటల్కు ఇటు నేను తిరిగేదాన్ని నాకు విలువైన కార్లు, కానీ ఇప్పుడు నేను ఇది హాస్పిటల్లో ఆ టెస్టులు కానీ ఈ టెస్టులు కానీ ఆ బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు అని ఆ ల్యాబ్కు ఈ ల్యాబ్కు తిరుగుతున్నాను తప్ప
ఇప్పుడు నేను బయటికి పోవడానికి అవకాశం లేదు. నా జీవితంలో విలువైన హోటల్కి పోవటం లేదు, గొప్ప 5 స్టార్ హోటల్కి పోయే అవకాశం నేను కోల్పోయాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆనాడు నిత్యము శిరోజాలంకరణలు వారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరస్సుపై ఆ శిరోజాలే లేవు. అంటే మరి ఇక మేకప్ వేసేవారు ఎప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఆమె తల వెంట్రుకలని దువ్వి చాలా చక్కగా అలంకరించేవారు, మేకప్ వేసేవారు. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకునే వారే లేరు అని చెప్పింది. అదేవిధంగా ప్రసిద్ధమైనటువంటి 5 స్టార్ హోటల్లో నేను లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు పగలు 2 మాత్రలు, రాత్రి 1 మాత్ర, ఉప్పు లేని చప్పటి రొట్టె మాత్రమే ఇప్పుడు నేను తింటున్నాను. నాకు విలువైన ఆహారం కానీ నేను వేసుకునే అవకాశం లేదు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఒక మానవుడు ఎన్నో ఖరీదైన కార్లు కొనుక్కోవచ్చు, ఎన్నో ఖరీదైనటువంటి బంగారము, వెండి వస్త్రాలు కొనుక్కోవచ్చు, ఎన్నో ఖరీదైన భవనాలు కట్టించుకోవచ్చు. కానీ ఎన్నో 5 స్టార్ హోటల్కి వెళ్ళి విలువైన ఆహారాన్ని భుజించవచ్చు. కానీ ఒక దినాన అవన్నీ స్టాప్ అయిపోతాయి. అవేమి శాశ్వతం కాదు, అవేమి శాశ్వతం కాదు. కానీ మానవుడు కాస్త ధనం ఉంటేనే నా అంత గొప్పవాడు లేడని ఎంతో భుజాలు గల్ల ఎగిరించుకుంటూ తిరుగుతున్నారు, గర్వపడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ధనాన్ని బట్టి గర్వపడకూడదు, తరవేతిగా వెండి బంగారాన్ని బట్టి గర్వపడకూడదు, భవనాలను బట్టి గర్వపడకూడదు, కార్లని బట్టి గర్వపడకూడదు. విలువైన జీవితం ఏమిటి? ఈ జీవితం ఎవరిచ్చారు? ఈ జీవితం ఎవరికి అంకితం ఇవ్వాలి? నీతి న్యాయాన్ని పాటిస్తూ బ్రతకాలని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. కీర్తనకారుడు 20వ కీర్తన 7వ వచనంలో కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడదామని కీర్తనకారుడు చెప్పాడు. విలువైనవి మనం ఉండొచ్చు కానీ దాన్ని బట్టి పడకూడదు. కానీ విలువైన జీవితము ఇచ్చినటువంటి యేసు ప్రభుని బట్టి అతిశయించి ఆయనందు నమ్మిక ఉంచి భక్తి శ్రద్ధలతో మన జీవితం కొనసాగించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.